అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టాంప్ డ్యూటీ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మీ సేవ బాబు అలియాజ్ ఎర్రప్ప బ్యాంక్ ఖాతాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఎర్రప్ప ఇంట్లో విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా మీ సేవ బాబు బాధితులు బయటకు వస్తున్నారు. కళ్యాణదుర్గంలో స్టాంప్ కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాంప్ ట్యాంపరింగ్తో పాటు ఎర్రప్ప రెవెన్యూ అక్రమాలు బయటపడుతున్నాయి. మీ సేవ ముసుగులో నకిలీ పట్టాదారు పుస్తకాలు 1B అడంగళ్లు కూడా సృష్టించినట్టు సమాచారం. 1B అడంగళ్లపై విచారణ చేయాలని SHOకు బ్రహ్మసముద్రం ఎంపీడీఓ లేఖ రాశారు. ఎర్రప్ప ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఈ స్టాంప్ స్కామ్ కళ్యాణదుర్గంకే పరిమితమైందా, ఇతర ప్రాంతాలకు విస్తరించిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టాంప్ డ్యూటీ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మీ సేవ బాబు అలియాజ్ ఎర్రప్ప బ్యాంక్ ఖాతాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఎర్రప్ప ఇంట్లో విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా మీ సేవ బాబు బాధితులు బయటకు వస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, కళ్యాణదుర్గం ఈ స్కామ్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు 13,000 ఈ స్టాంపులను మీ సేవలో విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే 200 రూపాయల నుంచి ₹1,00,000 సంబంధించిన స్టాంపుల వరకు కూడా ట్యాంపరింగ్ జరిగినట్లు పోలీసులు 2 రోజుల విచారణలో గుర్తించిన పరిస్థితి ఉంది. పోలీసులు కళ్యాణదుర్గం పట్టణంలోని మీ సేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఇంట్లోతో పాటు మీ సేవ కేంద్రం కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు విలువైన డాక్యుమెంట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతని బ్యాంకు ఖాతాలో కూడా దాదాపుగా 2 కోట్ల పైగా నగదు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కళ్యాణదుర్గంకి ఈ స్కామ్ పరిమితమైందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ విస్తరించిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే బ్రహ్మసముద్రంకు సంబంధించిన ఎంపీడీఓ 1B అడంగల్కి సంబంధించి ఒరిజినల్లా నకిలీదా తేల్చాలంటూ ఏదైతే కళ్యాణదుర్గం పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్, RDO అలాగే రెవెన్యూ అధికారులకు కూడా బ్రహ్మసముద్రం ఎంపీడీఓ ఒక లేఖ రాసిన పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఈ స్టాంప్తో పాటు 1B అడంగల్లో కూడా మీ సేవలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో వైసీపీ నేతలు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి సంబంధించిన అనుబంధ కంపెనీ ఏదైతే ఉందో SRC కంపెనీలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ప్రవర్తించారు. 900 కోట్లకు సంబంధించిన స్కామ్ జరిగిందన్న ఆరోపణలు కూడా ఆ కంపెనీకి సంబంధించిన ఆడిటర్లు కొద్దిసేపట్లో మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే సబ్ రిజిస్టర్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్టార్లో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కళ్యాణదుర్గం లాంటి స్కామ్ ఎక్కడైనా జరిగిందని కూడా వెంటనే తెలిపాలని చెప్పి ప్రభుత్వం కూడా మౌఖిక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం కళ్యాణదుర్గంకి ఈ స్కామ్ పరిమితమైందా, రాష్ట్రంలో ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఈ స్టాంపులు విక్రయించారని కూడా ఎర్రప్పని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.